హ్యాండ్ క్రికెట్ వేసుకోండి ఈవెన్ ఆర్డర్. నీ అమ్మ సోబరావు వెళ్ళిపో రెండు. మ్యాచ్ అవడో తెలియదు కానీ గొడవలు మాత్రాలు అవుతూనే ఉంటాయి అసలు. ఇలాంటి వాళ్ళు ఉంటే అసలు సండే కూడా ప్రశాంతంగా పడుకునేవారండి. గోల గోలగో వస్తున్నాను ఉండండి రా బాబు. లెట్స్ గో. మరి ఎవరు ఆడుతున్నారు ఆల్రెడీ? మరి మనోలేనా ఇల్లు? ఆసిఫ్ గడు. హాయ్ ఆసిఫ్, గుడ్ మార్నింగ్. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నాం మనం? 12 ఉన్నావా? 6 vs 6 ఆడుకోవచ్చు. మరి ఇక్కడ ఆడుకుంటాం కదా ఆసిఫ్, ఇక్కడ ఆడుకుంటాం కదా. కనపడదు ఆసిఫ్, ఈ ఆదివారం టైంలో క్రికెట్ అవసరం మనకి? అవసరం ఏంట? అవసరం లేదు కదా. పుట్టిన కొడకం సంపత్, ఆదివారం క్రికెట్ అవసరం మనకి? అవసరమేమో, ఎవరు లేరు, హ్యాపీగా ఆడుకోవచ్చు. ఓకే చలో. అరే బ్రో, ముందు టీం వేసేద్దాం. పంటలేద్దాం రండి. చిన్నపిల్లని ఉంగ పెట్టండి రా. హ్యాండ్ క్రికెట్ వేసుకోండి ఈవెన్ ఆర్డర్. అన్న కెప్టెన్ తెలీదు. ఏం కాదు, కెప్టెన్ నువ్వే సెలెక్ట్ చేసుకో. గుడ్. నాకు సంపత్ అది కదా అంత తొందరగా సెలక్షన్ చూడకుండానే. పడిపోతారు. ఇంకేముందిరా మీ టీము? బాల్ అయితే కొట్టడం అదే టీము. ఏం జరుగుతున్నారు ఇక్కడ? ఎవరెవరు ఉన్నారు? అదే కదా. ఒరే పాపత్ములారా, మీరందరూ ఒక టీమా? బ్యాటింగ్ టాస్ చెప్పురా. ఎంత అంతరించిపోతున్నా నువ్వు. ఈరోజు మాత్రం ఆ పొట్టి చెందు కానీ 6 గంటలకు అదే కదా. 5 గంటలు పడుకుని వచ్చి కాలింగ్ బల్ కూడా వస్తుండే, ఫోన్లు చేస్తుండు. సర్లే ఎందుకులే తల్ల పని చెప్పి లేచిపోయాను. అయ్యే వంశీ, నువ్వు వెళ్ళరా ఎంపైరింగ్కి. ఆ పొట్టిన కొడుకు బౌలింగ్ చూస్తే ఎలాగుందో. ఏంటి ఫ్రెండ్స్, 6ంటికి లేపారు, రెండో బాల్ పడింది. అసలు తగ్గేదే లేదు. అసలు ఎలాగేసాడు అసలు చూడండి. బౌలర్ మిస్టేక్. అదే పేపర్ కాదురా, కీపింగ్ పక్కన పడింది రా, వికెట్ మిస్ రా అది. అలాగనే మనం మ్యాచ్ గెలుస్తా ఉంటా. గెలిపించేవాడు ఉన్నాడు. మీరేమంటారు అన్న? పక్కా ఓడిపోతుంది. నువ్వు బ్రో? నమ్మకం ధైర్యంగా ఉన్నావు కదన్నా. ట్రై చేద్దాం బ్రో, మనందరం ఇప్పుడు రెడీలో ఉన్నాం. బాల్ జోరుగా వస్తున్నారు. అవుట్ అయిపోయింది గైస్. మావాడు అవుట్ అయిపోయాడు. ఈడు ఒకడే ఉన్నాడు, కెప్టెన్ ఒకడే ఉన్నాడు. స్కోర్ 24, ఆ 26 చెప్పాడు. నైస్ షాట్ అబ్బాయి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నీ అమ్మ సోబరావు వెళ్ళిపో రెండు. 4. అదే కదా, జాగర్ పెట్టి మంచి చేసే స్కోర్ వెళ్ళింది 4. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిందండి. ఓకేరా, వెళ్తా.
సంపత్ 4K లో రికార్డ్ అయింది. ఇప్పుడు 2 వేసాడు రా. నైస్. ఎలా గెలిచాం? కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోయింది. మేము అందరూ ఆడినోది పిల్లల కొడుకులు గెలలేము. ఊర్రా మీరు ఎలా పడ్డా వికెట్లు పడుతూనే ఉన్నాయి. స్టెంప్ కొడితే అమ్మ దగ్గరిపోయింది నాకు వికెట్ రాయితో కట్టుకుంటారు. ఒక్కొక్కరు పిలుస్తాను. ఎవరు హ్యాపీగా లేరు. చందనా సైనా సంపదన్నా అసిమన్నా చూడ్డానికి మేకలాగున్న డైనోసార్ లెవెల్లో టార్చర్ పెడుతున్నాడన్నా. ఇద్దరు రాయలసీమ అయితే ఈడి తల కుక్క తల ఈడికి ఫిక్స్ చేసేసామండి. ఈ మ్యాచ్ ఓడిపోతే కనబడను వెళ్ళిపోతాను ఎక్కడికి. ఆ పిల్లలు బ్రో ప్రతి ఆదివారం వస్తారు. వాళ్ళే ఆ కోర్ట్ రెడీ చేసుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు. డైలీ మంచి డిసిప్లిన్గా చేసుకుంటారు వాళ్ళు మాత్రం. మ్యాచ్ అవడో తెలియదు కానీ గొడవలు మాత్రం అవుతూనే ఉంటాయి అసలు. పాపం వీడి పరిస్థితి చూడండి ఇక్కడ. ఆసిఫ్ ఏంటంటే ఫీల్డింగ్ వెళ్ళి వెనకాల yes అదే బ్యాటింగ్ అలా అవదు బ్యాటింగ్. మూడోసారి ముచ్చటి గురు. ఒకటే అయితే బ్యాటింగ్ నా కొడక. మీది బౌలింగ్. సేమ్ టీమ్ లో ఉన్న బ్యాటింగ్ అమ్మాయి 8 ఓవర్లు వేసాను రా. 3 ఓవర్ల మ్యాచ్ అయిపోయింది. మళ్ళీ 8 ఓవర్ల నేను బోకురా. అదే 2 టీంలో ఉంటారు బోకు. 5 ఓవర్లా మీ ఇష్టం చెప్పండి. వాళ్ళకి 3 ఓవర్ల మ్యాచ్ కూడా సరే 6 ఓవర్స్ మ్యాచ్ పడుతున్నాం అందరం. It's amazing. Zing zing. మా ఇక్కడ ఉన్నవాడు ఆడకపోతే ఇందాక మ్యాచ్ కూడా బాగాలేదే. నేను ఓకే నా బలం యూజ్ చేసి రాయితేమన్నాడు. మా పట్టుకోరా రికార్డింగ్ ఎలా ఆపాలరా? రికార్డింగ్ ఎలా ఆపాలి? కొత్త పిచ్ ఆడటం కూడా తెలీదు. కొత్త టీం వేశారు. ఇందాల మ్యాచ్ లో కొంచెం అయినా కొట్టిన ఈ మ్యాచ్ కొట్టబోయి సాయిగా ఉంది. అది మాత్రం షూర్. ఎవడంట నిన్ను సాయమే హెల్ప్ కావాలా అక్కర్లేదా? ఏ తల్లికి కుట్టాడో ఈ నంది కాని నంది. అరే డాన్స్ చేయరా. ఏ హాయ్ చెప్పు. పేరేంటి? వినయ్. ఓ మా గ్యాంగ్లో వినయ్ ఎవరు లేరులే. కొత్తగా ఉన్నా వినయ్. ఒరే మీరు ఏం చేస్తున్నారు అక్కడ? మీ టీం ఏం చేస్తుంది చూసా? రే రండి రా రే. బాల్ తీసుకో. అది కాదు బాల్ తీసుకొచ్చాడు. అది ఈ టీం పెట్టుకుని మేము గెలవాలంటే ఫ్రెండ్స్ ట్రై చేయండి. ఇది 3rd మ్యాచ్ అండి. గెలిస్తే వెళ్ళిపోవడమే ఇంకా అయిపోయినట్టే. అరే ఫ్రంట్ ఫుట్ ఇది భలే సాగడు. నాట్ అన్నా 4 ఓ నైస్. 4 స్కోర్. మై స్కోర్ ఎంతరా?
16 ఎన్ని 7 ఓవర్స్ కా 6. ఓకే. ఓ బాయ్ అచ్చే వెళ్ళనా ఎక్కడన్నా లేదన్నా. నువ్వు బ్యాక్ మూమెంట్ అలా వచ్చిందా అంటున్నారా? నాట్ ఏ క్యాచ్. సింగిల్ చాలు వాళ్ళతో అది చాలా మంది. ఓ బా 4 బా రే వెళ్ళిపో సంపద. ఈ బ్యాటింగ్ ఆడుతున్నాడు ఆ నాన్ స్ట్రైకర్ ఇద్దరు కొట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరే 46 కొట్టారు. అబ్బా ఆడే పట్టేశాడు రా. బౌలింగ్ బాబడింది మా 2 ఓవర్లకి 4 ఇస్తే టోటల్ స్కోర్ ఎంత 50 అంత దక్కింది. బౌలింగ్ బాబడింది మా. ఓకే గైస్ థ్యాంక్ యూ బాయ్. ఓకే కుర్రోళ్ళు అందరు సిద్ధం అవుతున్నారా? ఫస్ట్ పోయి తినాలన్న ఆగలేస్తాను. ఓకే పదండి రా టిఫిన్ తిందాం ఇప్పుడు మంచిగా. సెకండ్ మ్యాచ్ కొంచెం థర్డ్ మ్యాచ్ మొత్తం వదిలేసా ఇంకా. పదమా పుట్టమే పోదాం మనం. ప్రస్తుతానికి అదే కుర్ర అది కమాన్ వీలీ చేయి. ఎందుకు పని అవుతున్నారు హీరోలాగా. ఓకే గాయస్ అందులో ఎన్ని ఉన్నాయి ఇంకా? ఇందులో ఎన్ని ఉన్నాయి ఇంకా? బాయ్ చెప్పి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.